ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే అత్త ఉండేది. ఆమెకి ఒక్క కొడుకు రాముడు. రాముడు చాలా మంచివాడు. అతను తన తల్లిని ఎంతో గౌరవించేవాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి సీత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. సీత చాలా మంచిదే కాని, కొత్త ఇంటికి రావడంతో కొంచెం భయంగా, ఒత్తిడిగా ఉండేది. లక్ష్మమ్మ మాత్రం కాస్త గట్టిగా మాట్లాడే స్వభావం కలిగి ఉండేది. అందుకే మొదటి నుంచే అత్త, కోడళ్ల మధ్య చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. ఒకరోజు ఉదయం, లక్ష్మమ్మ, సీత, నువ్వు వంట బాగా చేయడం నేర్చుకోవాలి. ఇలా ఆలస్యంగా లేస్తే ఎలా? సీత, మనసులో, నేను ప్రయత్నిస్తున్నాను కాని అత్తగారికి నచ్చడం లేదు. ఇలా ప్రతిరోజు చిన్న చిన్న మాటలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరోజు రాముడు అన్నాడు, అమ్మా, సీతను బయటకు తీసుకెళ్లి కొంచెం గాలి తిప్పిస్తే మంచిది. మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. లక్ష్మమ్మ అంగీకరించింది. అమ్మా, నేను మన షాప్కి వెళ్తున్నాను, అని చెప్పి రాము బయటకు వెళ్లాడు. రాముడి షాప్ దగ్గరే ఒక కూరగాయల షాప్ ఉండేది. కానీ రాముడి షాప్ కంటే ఆ కూరగాయల షాప్ ఎక్కువగా నడుస్తుండేది. రోజంతా అక్కడ కస్టమర్లు రద్దీగా ఉండేవారు. రాము ఆ విషయానికి గమనించి ఆలోచించాడు. మన షాప్ ఎందుకు ఇలా నడవడం లేదు? అని అనుకున్నాడు. అప్పుడు అతను కూరగాయల షాప్ యజమానిని గమనించాడు. ఆమె కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడుతోంది. తాజా కూరగాయలు పెట్టుతోంది. తక్కువ ధరలో మంచి సరుకు ఇస్తోంది. అది చూసిన రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా ఇలా మారాలి, అని అనుకున్నాడు. మరి రాముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? అత్త కోడల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? తెలుసుకోవాలంటే మా చెన్ను స్టోరీ వరల్డ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోకి లైక్ చేయండి.